వందే మాతరం వందే మాతరం మన హృదయ నాదం జనని జన్మభూమి మన శాశ్వత గౌరవం దేశం అంటే గోడలు కాదు, దేశం అంటే మనుషులు, మనిషి అంటే పేరు కాదు, మంచి చేసే హృదయం, నవ్వే ముఖమే నిజమైన ధనం, నిలిచే మాటే నిజమైన బలం. ఒక్క మంచి అడుగు వేస్తే వెలుగవుతుంది నవ భారతం. ధర్మమే మన దారి, ప్రేమే మన ప్రయాణం, సంకల్పమే ఆయుధం, సేవే మన లక్ష్యం, భారతమే మన గర్వం. వందే మాతరం మన హృదయ నాదం, జనని జన్మభూమి మన శాశ్వత గౌరవం. అన్యాయం ఎదురైతే ధైర్యంగా నిలబడుదాం, నిజం గెలిచే వరకు పోరాడుతూ సాగుదాం. కన్నీరు తుడిచే చేతులు, కష్టాల్లో నడిచే అడుగులు, చరిత్రలో నిలిచేది మంచితనం చేసిన మనుషులే. ఆ దేశం అంటే మనమంతా, మనమంటే ప్రేమంతా, ఒక్క మంచి మనసు చాలు, వేల జీవితాలు మారుతాయి. మనిషి అంటే పేరు కాదు, మంచి చేసే గుండె చాలు, ధర్మం కోసం నడిచే అడుగే తరాలకు దారి చూపుతుంది. ప్రేమే మన భాష, సేవే మన శ్వాస, మానవత్వమే మన బలం, భారతమే మన ఆశ. వందే మాతరం వందే మాతరం, జై హింద్ జై హింద్, జై హింద్ భారత్ మాతా కీ జై. మట్టిలోనే మమకారం, గాలిలోనే స్వేచ్ఛగానం, నదిలోనే నీనాదం, నువ్వే నా ప్రాణం. నా భారతదేశమా, నా భారతదేశమా. హిమగిరి శిఖరాల నుంచి సముద్రపు
దేశం ఒక్కటే త్యాగాల దారిలో నడిచిన వీరుల అడుగుల సాక్షిగా స్వేచ్ఛ కోసం ప్రాణమిచ్చిన అమరుల ఆశయమే మా బలంగా జై హింద్ జై హింద్ గుండెల్లో గర్జించాలి వందే మాతరం దేశమే వెలుగవ్వాలి తిరంగ జెండా ఎగరాలి ప్రతి గుండె ఉప్పొంగాలి భారత మాత నీ కోసం మా ప్రాణం అర్పించాలి రైతు చేతిలో పుడుతుంది దేశపు అన్నపూర్ణ సైనికుడి త్యాగంతో సురక్షితం మన జనని కార్మికుడి చెమటలో దేశ ప్రగతి కనిపిస్తుంది విద్యార్థి కలలలో భారత భవిష్యత్తు మెరిసుతుంది ఒక అడుగు నువ్వు వేస్తే 100 అడుగులు మేము వేస్తాం దేశం కోసం ధర్మం కోసం కలిసి కట్టుగా నిలబడతాం కులం కాదు మతం కాదు మన గుర్తింపు భారతం ప్రాంతం కాదు భేదం కాదు మన బంధం భారతం జై హింద్ ఆకాశం దత్తరిల్లాలి వందే మాతరం భారత కీర్తి మారుమోగాలి తిరంగం మన గర్వం భారతం మన స్వర్గం ప్రపంచ పటంలో ఎప్పటికీ ఎత్తుగా నిలవాలి మన త్రివర్ణం నా దేశం నా గర్వం నా మట్టి నా ప్రాణం జై హింద్ వందే మాతరం భారత్ మాతా కీ జై జై హింద్ బతకడం లేదు వ్యాపారం చేసుకుంటాం ఇక్కడ వ్యాపారం వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు మనకు అమ్మటం మన దగ్గర ఉన్న వస్తువులు వాళ్ళు తీసుకోవటం కదా అలా వేతనం చెలాయించే స్థాయికి వెళ్ళారనమాట అంటే మనల్లో మనకి తగాదాలు పెట్టి మన రాజుల దగ్గరికి చేరి ఆ రాజులతో వేరే రాజులతో యుద్ధం చేయించి ఈ విధంగా మనలో మనకే వేషాలు తగిలించి మనలో మనకే భేదాభిప్రాయాలు సృష్టించి మనల్ని ఒకరికి తెలియకుండా ఒకరికి మనలో మనల్ని కొట్టుకునేలా తయారు చేసి దీన్ని అందరికీ నేనే రాజు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు అధికారం చేపట్టారు అలా అధికారం చేపట్టి ప్రజలందరినీ కూడా బానిసలుగా మార్చి వాళ్ళు అది మనం ఏమైపోయాం మేము వాళ్ళని మేము పరిపాలించుకోగలం మాకు మేమే రాజులం మీరు మమ్మల్ని వదిలి వెళ్ళి సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ గారు 2 రోజులు కాదు 1 సంవత్సరం కాదు కొన్ని సంవత్సరాల పాటు పోరాడారు కొన్ని 30-40 సంవత్సరాల పాటు భయంకరంగా పోరాడి నాయకుల త్యాగాల ఫలితమే మన ఈ జెండా ఎగురుతున్న మన ఈ జెండా ఎంతరాడి ఎందరో త్యాగాలు చేసి తమ కుటుంబాలని అన్ని స్వేచ్ఛ కావాలి అని మీకు ముఖ్యమైన ఉద్యమాల పేర్లు 2 మహాసముద్రాలు 1947వ సంవత్సరం ఆగస్టు 14న అర్ధరాత్రి 12 గంటలకి మనకి స్వాతంత్రం వచ్చింది భారత్కి భారత్ మాతాకు భారత్ మాతాకు జై హింద్ జై హింద్ విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి స్వాతంత్ర దినోత్సవాలు ఇది మతాల మధ్య కులాల మధ్య భాషల మధ్య వేరే వైషమ్యాలు ఉన్నాయి వీటిని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఉన్న అనైక్యతను ఆధారంగా చేసుకొని వాళ్ళు ఈ దేశాన్ని మనం ఆక్రమించుకోవచ్చు పరిపాలించుకోవాలనే దురాశను కలిగి దాదాపుగా 200 సంవత్సరాల పాటు
ఆంగ్లేయులు ఈ దేశాన్ని వ్యాపారం కోసం వచ్చి ఇక్కడ ఉన్న అనేక ఆసుపత్రులు అది రాజ్యాన్ని కల్పించేటువంటి ఒక వెసులుబాటుగా అనుకోవాలి. 6 సంవత్సరాల వయసు వరకు కూడా పిల్లల్ని చదివించాలి, ఖచ్చితంగా చదివించాలని. వైభవంగా గతదాస సంఖ్యలు తన జాతి కన్నీళ్ళు, గతదాస సంఖ్యలు తన జాతి కన్నీళ్ళు, నీతులు తెలుపు చిహ్నంగా జీవిత స్వేచ్ఛ తన కోసమై బ్రతికి మట్టి కలసి నట్టి ఆనాటి జెండా వైభవంగా. మన దేశం పుట్టుకాలం నుండి స్వాతంత్ర్యం పొందింది. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ వంటి మహనీయుల త్యాగం వల్లే మనం ఈరోజు బయట రాజు పిలుస్తున్నాం. భరతమాత జయము నీకు జగన్మాత, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. గయమున గోదావరి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నిర్మల పెన్న, పొంగి పొరల తరంగాలని మెడలో హారాలు. జీవనదుల కన్న తల్లివే, ఓయమ్మ నీకు జీవనదుల కన్న తల్లివే. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే, ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే. Independence Day. On 15th August 1947, India became free after a long struggle and great sacrifices of our brave. Freedom is a precious gift. It gives us the remembrance of Mahatma Gandhi, Bhagat Singh, Subhash Chandra Bose, and many others who fought courageously for our freedom. As the developed India, happy Independence Day.